మనలో చాలామందికి ఉండే అలవాటు ఏంటంటే, మనకి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని పక్కన పడేస్తాం. ఏదైతే ఇంపార్టెంట్ కాదో, ఏదైతే మనకి ఇన్‌స్టంట్ ప్లెజర్ ఇస్తదో, దాని వెంట పడుతూ ఉంటాం. జీవితంలో కొన్ని సాధించాలంటే కొన్ని అలవాట్లు మానుకోవాలి, కొన్ని అలవాట్లు చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే, మానుకోవాల్సిన అలవాట్లని క్రమం తప్పకుండా చేస్తాం. అలవాటుగా మార్చుకోవాల్సిన విషయాన్ని రేపు మొదలెడతా. ఇవాళ కొంచెం టయర్డ్‌గా ఉన్నాను. రేపైతే ముహూర్తం బావుంటది. ఈ వీక్ నుంచి ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తా. ఒకటో తారీఖు మొదలుపెడితే అప్పటినుంచి కాన్ఫిడెంట్‌గా కంటిన్యూ చేసేయొచ్చు. ఇలా రేపు మొదలుపెడతాను, తర్వాత ఏదైనా మంచి రోజు స్టార్ట్ చేస్తాను అనుకునేంత చండాలమైన రోగం ఇంకోటుండదు. దీని నుంచి మనం బయటికి రావాలి. ఎవరితోనూ కంపేర్ చేసుకోవడానికో, మిమ్మల్ని మీరే కంపేర్ చేసుకోండి. సపోజ్ మీరిప్పుడే మొదలుపెట్టి డైలీ ఒక 10 మినిట్స్ అన్నా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే, మీరు ఒక సంవత్సరం తర్వాత ఎలా ఉంటారు? రేపు మొదలు పెడతానని అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటే, ఒక సంవత్సరం తర్వాత ఎలా ఉంటారు? ముందుగా ఒక్క నిమిషం అయినా సరే ఇంగ్లీష్ నేర్చుకోవటం అలవాటు చేసుకుంటే, రేపు మెల్లిగా మనమే 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత గంట సేపు కూడా ప్రాక్టీస్ చేసే పొజిషన్‌కెళ్తాం. ఏదేమైనా మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ టైం వేస్ట్ చేసుకొని రేపు పనికిరానోడిగా మిగిలిపోతారో, లేదా ఇవాళ టైం యుటిలైజ్ చేసుకొని రేపు బాగుపడతారో మీ ఇష్టం. సీ యూ అగైన్.